ఇందాక ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సో మీకు సంబంధించి ఏమైనా ఉన్నాయా అందులో ఫైండింగ్స్ చెప్పండి. రెడ్డి గారు ఎలా అంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవరో చూడనట్టు నటిస్తే చూసారా, అలా ఉంది. ఏమంటే మా ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ ఓపెన్ గా ₹1,00,000 డిపాజిట్ కట్టి మీరు లాటరీలో పాల్గొమని చెప్పాము. చాలా మంది ₹1,00,000 కట్టారు. కలెక్టర్ సమక్షంలో లాటరీ తీశారు. అది ఎవరికైనా రావచ్చు. మేమే మా ఎమ్మెల్యేలే ఆ షాపులన్నీ తీసుకున్నారని చెప్పినప్పుడు ఎంత విచిత్రమైన వాదన. నువ్వు ఓపెన్ గా నువ్వు కూడా పాల్గొవచ్చు. వైసీపీ వాళ్ళు కూడా ₹1,00,000 కట్టి పాల్గొన్నారు. వచ్చిన రావు తెలియదు. కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా పాల్గొన్నారు. వాళ్ళకు కూడా షాపులు వచ్చినాయి. ఓపెన్ పాలసీ కదా, షాపులు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు అన్ని బ్రాండ్లు అమ్ముకుంటున్నారు. దాదాపు 24,000 కేసులు పెట్టారు. ఏది బెల్ట్ షాపుల మీద. ఎక్కడికక్కడ పారదర్శకంగా ఉంటే నువ్వు ఇదేదో ఎమ్మెల్యేలు లాక్కుంటున్నారు, ఎమ్మెల్యే ఇదేదో పెద్ద స్కామ్. అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నదే ఇది. రాజశేఖర మీ ఆరాధ్య నాయకుడు దేవుడు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పాలసీయే చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించింది. ఇప్పుడు మేము దాన్ని తీసుకొచ్చాం. మధ్యలో మీరు సొంత మద్యం తయారు చేసుకొని సొంతంగా అమ్ముకుంటూ జీరో అకౌంట్ ద్వారా లక్షల కోట్లు లాగేసి ప్రజల ప్రాణాలు తీసి 35,000 మంది చనిపోవడానికి, 5 లక్షల మంది కిడ్నీలు లివర్లు పాడవటానికి తీసుకొచ్చినటువంటి మద్యాన్ని తీసుకొచ్చి అన్ని రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి మేమేదో శుద్ధ పూసలం. జగన్మోహన్ రెడ్డి గారు అన్నా హజారే గారికి తమ్ముడు, మహాత్మా గాంధీ గారికి వారసుడు, వివేకానందుడికి ఆదర్శం అని చెప్పి ఈయన చెప్తా ఉంటే జనం రేపు టైం అయిపోద్ది. 2 సంవత్సరాలు పిలిచారు మద్యం షాపులకి. మళ్ళీ గవర్నమెంట్ ఓపెన్ గా పిలుస్తుంది. ₹1,00,000 కట్టాలా. తెలంగాణలో కూడా అలాగే పెట్టారు. అన్ని రాష్ట్రాల్లో అలాగే ఉంది. మీరు కూడా ₹1,00,000 కట్టి పాల్గొండి. కలెక్టర్ సమక్షంలోనే లాటరీ తీస్తారు. ఇందులో ఇంత ఓపెన్ గా కుంభకోణం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఇదే కదా, మరి పక్కన తెలంగాణలో ఇదే కదా. మరి ఇవన్నీ కూడా ఇలా ఉంటే కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతున్నట్టు మాట్లాడితే జనం ఎందుకు మనకి పదుకు మన అవినీతి ఎంత పరాకాష్ఠకి వెళ్ళింది, మనం ఇప్పుడు ఏం అబద్ధాలు చెప్తున్నాం అని మాట్లాడకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా 11 కూడా రావు. ప్లీజ్ క్లోజ్ చేద్దాం.